ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే కళ్ళు చెదిరే సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. వరుసగా 5 వికెట్ మెయిడెన్లు తీశారు జస్టిన్ గ్రీవ్స్. 2016లో ఇంగ్లాండ్ దిగ్గజం స్టూవర్ట్ బ్రాడ్ నెలకొల్పినటువంటి పాత రికార్డును బద్దలుగొట్టాడు. ప్రధానంగా కెప్టెన్ షాన్ మసూద్ తో పాటుగా 5గురిని క్లీన్ స్వీప్ చేశారు. 2012 అండర్-19 ప్రపంచ కప్ నుంచి మొదలైనటువంటి జస్టిన్ గ్రీవ్స్ క్రికెట్ ప్రస్థానం ఇక 2022లో వన్డేలో అరంగేట్రం చేయడం, 2024లో ఆస్ట్రేలియా పైన టెస్ట్ క్యాప్ అందుకున్నారు గ్రీవ్స్. బౌలింగ్ మాత్రమే కాదు, టెస్ట్ సెంచరీతో పాటుగా ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ కూడా చేశారు. ఇక వెస్టిండీస్ క్రికెట్ పునర్వైభవానికి దొరికినటువంటి సరికొత్త ఆల్రౌండ్ సంచలనంగానే పేర్కొంటున్నారు. అయితే క్రికెట్ ప్రపంచంలో రికార్డులు సృష్టించడం లేదా రికార్డులు నెలకొల్పడం ఒక ఎత్తు అయితే, ఎవరు ఊహించని విధంగా 150 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేనటువంటి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించడం మరో ఎత్తుగానే భావించాలి. తాజాగా వెస్టిండీస్ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి జట్ల మధ్య జరుగుతున్నటువంటి టెస్ట్ సిరీస్ లో విండీస్ ఆల్రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ అలాంటిది ఒక కళ్ళు చెదిరేటువంటి ప్రపంచ రికార్డును తన పేరిట లెక్కించుకున్నారు. ఇక టెస్ట్ మ్యాచ్ లో వరుసగా 5 ఓవర్లు వేసి ఆ 5 ఓవర్లలోనూ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 5 వికెట్లు పడగొట్టి సరికొత్త చరిత్రను నెలకొల్పారు. అసలు ఎవరి జస్టిన్ గ్రీవ్స్, అతను బ్యాక్గ్రౌండ్ ఏంటి, దిగ్గజ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ నెలకొల్పినటువంటి రికార్డును ఆయన ఎలా అధిగమించారు, ఈ పూర్తి వివరాలను ఒకసారి తెలుసుకుందామా? ట్రినిడాడ్ వేదికగా పాకిస్తాన్ తో జరుగుతున్నటువంటి మొదటి టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆటలో ఈ సంచలనం నమోదైంది. పాకిస్తాన్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్ లో కెప్టెన్ షాన్ మసూద్ సెంచరీతో 244 పరుగులకు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అత్యంత పటిష్టమైనటువంటి స్థితిలో నిలిచింది. ఇక విండీస్ బౌలర్లు చేతులెత్తేసినటువంటి ఆ టైంలో కెప్టెన్ రోస్టన్ చేంజ్ సలహాతో జస్టిన్ గ్రీవ్ బంతిని అందుకున్నారు. అయితే ఇక్కడ క్రీజులో సెట్ అయినటువంటి తర్వాత షాన్ మసూద్ ను అవుట్ చేయడం మొదలుపెట్టి ఆ తర్వాత పాక్ లోయర్ ఆర్డర్ లో పేక మెడలా కూల్చివేశారు. ఆ తర్వాత వేసినటువంటి 4 ఓవర్లలో కూడా పాకిస్తాన్ బ్యాటర్లు అమీర్ జమాల్, అలీ ఉస్మాన్, మొహమ్మద్ రిజ్వాన్, అదేవిధంగా మొహమ్మద్ అబ్బాస్ లను వరుసగా మెయిడెన్ ఓవర్లు పెడగొట్టి కూడా ఆయన కీ రోల్ పోషించారు. సరికొత్త చరిత్రను కూడా నెలకొల్పడం జరిగింది. అయితే అతని ధాటికి పాకిస్తాన్ జట్టు కేవలం 282 పరుగులకే ఆల్అౌట్ అయినటువంటి విధానాన్ని కూడా మనం గమనించాలి. ఇక టెస్ట్ క్రికెట్ చరిత్రలో వరుసగా 5 వికెట్లు మెయిడెన్లు సాధించినటువంటి ప్రపంచపు మొట్టమొదటి బౌలర్ గా జస్టిన్ గ్రీవ్స్ హిస్టరీనే నెలకొల్పారు. అయితే ఈ క్రమంలో అతను ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ పేరిట ఉన్నటువంటి ఈ రికార్డును కూడా బద్దలు కొట్టారు. గతంలో 2016లో జోహెన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికా పైన స్టూవర్ట్ బ్రాడ్ వరుసగా 4 వికెట్లు మెయిడెన్లు సాధించగా ఇప్పుడు గ్రీవ్స్ ఆ రికార్డును అధిగమించడం జరిగింది. అయితే ఈ చారిత్రాత్మక ప్రదర్శన అనంతరం గ్రీవ్స్ మాట్లాడుతూ కెప్టెన్ రోస్టర్ చేంజ్ ఇచ్చినటువంటి క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ సలహానే తనను ఈ స్థాయికి చేర్చిందని, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రదర్శన చేయడం లేదా కెరీర్లో మొదటి 5 వికెట్లు హాల్ను సాధించడం కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చిందంటూ కూడా ఆయన పేర్కొంటున్నారు. ఇక ప్రధానంగా 1994 ఫిబ్రవరి 26న జన్మించినటువంటి 32 ఏళ్ల జస్టిన్ గ్రీవ్స్ ప్రస్థానం ఒక సాధారణ ఆల్రౌండర్ గా మొదలైంది. చిన్నతనం నుంచి క్రికెట్ పైన అపారమైనటువంటి మక్కువతో ఎదిగినటువంటి అతను 2012లో అండర్-19 ప్రపంచ కప్ లో వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి అందరి దృష్టిని కూడా ఆకర్షించారు. ఆ తర్వాత డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతమైనటువంటి ప్రదర్శనలు చేసిన జాతీయ జట్టులో స్థానం కోసం అతను చాలా కాలం పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు 2022లో ఐర్లాండ్ పైన వన్డే క్రికెట్ లో అడుగుపెట్టిన గ్రీవ్స్ 2024లో ఆస్ట్రేలియా పర్యటన ద్వారా తన టెస్ట్ కెరీర్ ను ప్రారంభించారు. కేవలం బౌలింగ్ లో మాత్రమే కాదు, బ్యాటింగ్ లో కూడా అతనికి తిరుగులేని రికార్డులు కూడా నమోదయ్యాయి. జస్టిన్ గ్రీవ్స్ కేవలం బౌలర్ మాత్రమే కాదు, వెస్టిండీస్ జట్టు నమ్మదగ్గ ప్రాపర్ ఆల్రౌండర్ కూడా. అంటే గతేడాది నవంబర్లో బంగ్లాదేశ్ తో జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్ లో అతను అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తో 115 పరుగులతో తన తొలి టెస్ట్ సెంచరీని కూడా నమోదు చేశారు. అంతేకాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతని పేరిట పలు సెంచరీలు ఉండడమే కాదు, ఒక అజేయమైనటువంటి డబుల్ సెంచరీ రికార్డు కూడా ఉంది. ఒకప్పుడు పేస్ బౌలింగ్ కు ఆల్రౌండర్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి వెస్టిండీస్ జట్టు గత కొన్నేళ్లుగా ఆటగాళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. జస్టిన్ గ్రీవ్ రూపంలో ఒక అద్భుతమైనటువంటి మ్యాచ్ విన్నర్ దొరకడం విండీస్ క్రికెట్ కు శుభ పరిణామం అని చెప్పాలి. మరి టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని విధంగా వరుసగా 5 వికెట్ మెయిడెన్లు తీసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినటువంటి జస్టిన్ గ్రీవ్స్
రాబోయేటువంటి రోజుల్లో వెస్టిండీస్ జట్టుకు మరిన్ని విజయాల వైపు నడిపిస్తారు అనేది మాత్రం ఆయన యొక్క అభిమానులు ఆశిస్తున్నటువంటి తీరు, ప్రపంచంలో ఉన్నటువంటి క్రికెట్ దిగ్గజాలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నటువంటి వాదన.